కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్ల అమలును నిలిపివేయాలని తక్షణం రద్దు చేయాలని ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025 వార్షిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందని ఈ విధానాలను నిరసిస్తూ తిరుపతి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, రైతు సంఘం నాయకులు మంగాటి గోపాల్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి హేమలత, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రూపకల్పన చేసుకొని ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో చేసి దీన్ని ఓట్ల రాజకీయంగా మలుచుకోవడంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ మనకు చూస్తూ ఉంటే అర్థమవుతున్నది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అటు రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకి, సాధారణమైన ప్రజానీకానికి తీవ్రమైన ద్రోహం చేసింది. 200 మంది కార్పొరేట్లకి సేవ చేసే కార్యక్రమంగా ఉంది. అదే రకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసింది. విభజిత ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంది. రాజధాని లేకుండా అవస్థ పడుతూ ఉన్నాం. అదే రకంగా పోలవరం పరిశ్రమ ఈరోజు అది పూర్తి చేయకుండా ఉంది. ఆ ప్రాజెక్టు వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకి నిధులు ఇస్తా ఉన్నారు. ఆ నిధులు పట్టించుకున్న పరిస్థితి లేదు. కేంద్ర సంస్థలు అనేక యూనివర్సిటీలు కేటాయిస్తే వాటికి సంబంధించి నిధులు కేటాయించడం లేదు. ఇంత ద్రోహం చేసిన ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పన్నెత్తి మాట కూడా మాట్లాడకుండా ఆడ పోయి అడుక్కుంటున్న పరిస్థితి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అడుక్కునేదానికి మీరు ఉన్నారా అని చెప్పేసి నేను చెప్తున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఎదిరించే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు. అదే రకంగానే వ్యవసాయ చట్టాలను గతంలో రద్దు చేసి ఈరోజు సబ్ప్రైమ్ రూపంలో కొత్తగా తీసుకొచ్చి దాన్ని మొత్తం కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగిచ్చే పరిస్థితి చేశారు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 200 మంది కోటీశ్వరుల మీద 4% పన్ను వేయండి. ఉపాధి హామీకి ఈరోజు మీరు 50% నిధులు కేటాయించండి. ఆ రైతాంగానికి సంబంధించి ఏదైతే కనీసం మద్దతు ధర ఉందో స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు ఆ మద్దతు ప్రకటించండి. లేకపోతే మీరు ఎన్నికల కోసం గుజరాత్కో లేకపోతే ఇతర రాష్ట్ర ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని పెట్టే బడ్జెట్గా ఉంటుంది తప్ప ఇది భారతదేశ బడ్జెట్గా లేదు. రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఇవ్వకుండా ద్రోహం చేస్తూ కేంద్రం యొక్క ఈరోజు పెత్తనం పెరిగిపోయి ఫెడరల్ విధానాన్ని ఏదైతే మనకు ఉందో రాష్ట్రాల సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే పరిస్థితిలో ఈ బీజేపీ చేస్తుంది. అందుకని 50 మంది ప్రజలు ఈ యొక్క ప్రజా వ్యతిరేక బడ్జెట్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు ముందుకు రావాలి. పెద్ద ఎత్తున ఈ యొక్క బడ్జెట్లో పద్ధతులన్నీ మార్చేదానికి పట్టుబట్టాలని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఇది కేవలం బీహార్ ఎన్నికల బడ్జెట్గానే ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. తెలంగాణకైతే పూర్తిగా అసలు పూసేయలేదు. ఇది కేవలం సవతి తల్లి ప్రేమగానే ప్రవేశపెట్టినటువంటి యొక్క బడ్జెట్. కొన్ని రాష్ట్రాలకు మాత్రం వాళ్ళు నిధులు కేటాయించి వాళ్ళకి ఇష్టం లేని రాష్ట్రాలకు పూర్తిగా గుండుసున్నా చుట్టడం జరిగింది. బీహార్లో ఈ సంవత్సరం ఆఖరిలో ఎన్నికలు జరగబోతుంది. ఆ యొక్క రాష్ట్రానికి అనేక వరాలు కురిపించి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అక్కడ వ్యవసాయానికి సంబంధించి కూడా అనేక బడ్జెట్లో కేటాయించడం, మకాన్ బోర్డును కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఈ తామరపు గింజలకు సంబంధించి అక్కడ పంట పండిస్తారు. ఆ గింజలకు సంబంధించిన బోర్డు పెడుతున్నారు. మన ప్రాంతంలో మామిడి, పసుపు ఉంటే ఆ రెండింటికి బోర్డు వేయాలని ఎప్పటి నుంచో కోరుకున్నా కూడా ఈ బడ్జెట్లో కూడా పూర్తిగా దాని ప్రస్తావన తీసుకురాలేదు. పైగా ఈ 3 నల్ల చట్టాలకు సంబంధించి దొడ్డిదారిన అనేక అంశాలని తెరపైకి తీసుకురావడం జరిగింది. వాటన్నింటినీ కూడా మేము రైతు సంఘాల తరఫున వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ యొక్క బడ్జెట్కి వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.